నిజమా అబద్ధమా? పూరీ విద్యాపీఠంలో విద్యాభ్యాసం ముగించుకొని సుధీరుడు, సురేంద్రుడు అనే ఇద్దరు రాజయువకులు తమ దేశాలకు బయలుదేరారు. వారిద్దరూ మంచి స్నేహితులు. వారివి ఇరుగు పొరుగు దేశాలు. దారిలో వారికొక అరణ్యం తగిలింది. అరణ్యం మధ్యలో వర్షం పట్టుకున్నది. అదృష్టవశాత్తు వాళ్ళు తలదాచుకునేటందుకు ఒక పాడుబడిన దేవాలయం దగ్గరలోనే కనిపించింది. వారు అందులోకి ప్రవేశించేసరికి అది వరకే అక్కడికి చేరిన బైరాగి ఒకడు వారికి కనిపించాడు. వాళ్ళ ప్రశ్నలకు సమాధానంగా ఆ బైరాగి, నేనొక సిద్ధాంతిని. దేశ సంచారం చేస్తూ నిన్ననే ఇక్కడికి వచ్చాను. నాకు మనుషుల మధ్య మసలటం ఇష్టం లేదు. దేశాలు తిరిగి జ్యోతిష్యంలో పాండిత్యం సంపాదించాను అన్నాడు. సురేంద్రుడికి జ్యోతిష్యం అంటే అమిత ఆసక్తి. అతను తన జాతకం ఎలా ఉన్నదో చెప్పమని సిద్ధాంతిని అడిగాడు. జరగబోయేది ముందే తెలుసుకొని మనిషి చెయ్యగలిగింది ఏమీ లేదు. అది జరిగే తీరుతుంది. నా శాస్త్రాన్ని నేను మనుషులకు ఉపయోగించను అన్నాడు సిద్ధాంతి. ఏ చేతగాని వాడైనా ఆ మాట అనవచ్చు అని సురేంద్రుడు ఎత్తి పొడిచాడు. బైరాగి కాసేపు కళ్ళు మూసుకొని, మీరు రాకపూర్వము ఈ అరణ్యానికి అవతల ఉన్న విదర్భ రాజ్యపు జాతకాన్ని గుణిస్తున్నాను. ఒక వారంలోగా ఆ రాజ్యంలో పెద్ద మార్పులు రాబోతున్నాయి. ప్రస్తుతం దాన్ని ఒక అసమర్థుడు పరిపాలిస్తున్నాడు. ఆ అసమర్థుడు హత్య చేయబడతాడు. అయితే అతను చంపినవాడు కాక మరొకడు గద్దె ఎక్కితాడు. నా జోష్యం పొల్లు పోదు అన్నాడు. సురేంద్రుడు మరేమీ మాట్లాడలేదు. జ్యోతిష్యంలో ఎంత మాత్రమూ నమ్మకం లేని సుధీరుడు అసలు నోరు విప్పలేదు. ఇంతలో వాన వెలిసింది. మిత్రులిద్దరూ బైరాగికి వీడ్కోలు చెప్పి అక్కడి నుంచి ముందుకు సాగారు. అరణ్యం దాటగానే ఒక రహదారి వచ్చింది. ఆ దారిన ఒక దిక్కుగా పోతే విదర్భ వస్తుంది, రెండో దిక్కుగా పోతే మిత్రులు పోవలసిన దేశాలు వస్తాయి. సురేంద్రుడు ఆగిపోయి సుధీరుడితో, ఈ విదర్భ వ్యవహారం ఏమిటో అంతు చూడాలని ఉన్నది. ఈ విదర్భరాజు పనికిమాలినవాడు. అతని మూలాన ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు. వాణ్ణి చంపి విదర్భ ప్రజలకు మేలు చేస్తాను అన్నాడు. సుధీరుడు ఆశ్చర్యపడి బైరాగి మాటలు నమ్మి, నువ్వు చిక్కులు కొని తెచ్చుకుంటావా? ఏదో దేశపు ప్రజలకు నువ్వు మేలు చెయ్యటమేమిటి? పిచ్చి ఆలోచనలు చెయ్యక మన దారిన మనం పోదాం పద. ఒకవేళ బైరాగి జోష్యం నిజమే అయినా విదర్భరాజును చంపినా ఫలితం నీకు ఉండదు. మరెవడో రాజు అవుతాడు అన్నాడు. ఫలితం నాకు అవసరం లేదు. మంచి ఎవరికైనా చెయ్యవచ్చు. నువ్వు వెళ్ళు, నేను త్వరలోనే వస్తాను అని సుధీరుడు విదర్భ దారి పట్టి వెళ్ళిపోయాడు. సుధీరుడికి కాలు సాగలేదు. తన మిత్రుడు భయంకరమైన ప్రమాదంలో చిక్కుకోబోతున్నాడని, అతన్ని ఎలాగైనా కాపాడడం తన ధర్మమని అతనికి తోచింది. అందుచేత అతను కూడా సురేంద్రుడికి వెనకగా విదర్భకే బయలుదేరాడు. సురేంద్రుడు తిన్నగా విదర్భ రాజధానికి వెళ్ళి ఒక సత్రంలో బస చేశాడు. సుధీరుడు ఆ సత్రాన్ని గుర్తుపెట్టుకొని విదర్భ మంత్రి అయిన కాలకేసి ఇంటికి వెళ్ళి తనను తాను పరిచయం చేసుకొని తర్వాత తన మిత్రుడైన సురేంద్రుడి సంగతి చెప్పాడు. అంతా చెప్పి అతను కాలకేసితో, ఒక వారం పాటు నా మిత్రుణ్ణి బంధించి ఉంచి తర్వాత వదిలేయండి. తన దారిని తాను పోతాడు. ఆ తర్వాత అతను మీ రాజును గాని మరొకరిని గాని హత్య చేసే ప్రయత్నం చెయ్యబోడని నేను హామీ ఇస్తున్నాను అన్నాడు. మా రాజును హత్య చేసే ప్రయత్నంలో ఉన్నవాణ్ణి ఈ క్షణమే చిరిచ్ఛేదం చెయ్యుదును, కానీ నిన్ను చూసి వదిలేస్తున్నాను. నువ్వు కోరినట్లే అతని వారం రోజుల పాటు నిర్బంధంలో ఉంచి తర్వాత వదిలేస్తాను అన్నాడు కాలకేసి. సురేంద్రుడు ప్రాణానికి ఎలాంటి హాని కలగనియ్యనని మంత్రి ప్రమాణం చేసిన మీదట తన మిత్రుడు ఎక్కడ బస చేసినది మంత్రికి చెప్పి సుధీరుడు మరొక సత్రంలో బస చూసుకున్నాడు. కానీ మర్నాడు ఉదయమే ఒక దుర్వార్త సుధీరుడి చెవిన పడింది. అదేమిటంటే సురేంద్రుడు గడిచిన రాత్రే విదర్భ రాజును హత్య చేసి రాజభటులకు దొరికిపోయాడు. ఈ పరిణామానికి సుధీరుడు హతాశుడైపోయాడు. అతను కాలకేసి ఇంటికి వెళ్ళి, ఈ హత్య జరగకూడదనే కదా నేను ముందుగా నా మిత్రుణ్ణి బంధించమని మిమ్మల్ని హెచ్చరించాను. అతన్ని మీరు నిన్ననే ఎందుకు ఖైదు చెయ్యలేదు? మీ ఆలస్యం వల్లనే కదా ఈ ఘోరం జరిగింది. మీ వల్ల కాదంటే నేను మరో ఉపాయం చేసి ఉండేవాణ్ణి అన్నాడు. కాలకేసి ఎంతో పశ్చాత్తాపం ప్రదర్శిస్తూ, నువ్వు చెప్పినట్లే చెయ్యబోయాను, కానీ నీ మిత్రుడు మా ఎత్తు కనిపెట్టి తప్పించుకుపోయాడు. అతనికి మరణదండన తప్పదు అన్నాడు. సుధీరుడి మనసు వికలమైపోయింది. మంత్రితో మాట్లాడేది కూడా కనిపించలేదు. సురేంద్రుణ్ణి మరణదండన నుంచి తప్పించే ఉపాయాలు
ఏమైనా ఉన్నాయా అని ఆలోచిస్తూ అతను చాలా మదనపడ్డాడు. తన మిత్రుడి మరణశిక్షకు తానే కారకుడా అన్న అనుమానం కూడా అతన్ని బాధించింది. రాజు హత్య కాకముందే తాను హంతకుడి పేరు ఆచూకీ మంత్రికి చెప్పేశాడు. కొద్ది రోజులు గడిచాయి. నగరంలో మరో వార్త పుట్టింది. మర్నాడే మంత్రి కాలకేసి పట్టాభిషేకం చెయ్యబోతున్నాడు. అదే ముహూర్తంలో సురేంద్రుడికి మరణదండన అమలు జరగబోతున్నది. సుధీరుడు సభకు వెళ్ళాడు. సభలో జనం కిటకిటలాడుతున్నారు. కాలకేసి సింహాసనం పక్కనే మరో ఆసనం మీద కూర్చొని ఉన్నాడు. సింహాసనం ఖాళీగా ఉన్నది. సభలోనికి సురేంద్రుని చేతులు బంధించి తెచ్చారు. ముందు అతనికి చిరచ్ఛేదము, తర్వాత కాలకేసి పట్టాభిషేకము జరగవలసి ఉన్నది. సుధీరుడు కాలకేసిని సమీపించి, ప్రభు, రాజద్రోహి తల నరికే అవకాశం నాకు ఇప్పించండి. ఆ పని చేసి నా బాధ్యత పూర్తి చేసుకుంటాను అన్నాడు. కాలకేసి సమ్మతించాడు. సుధీరుడు తన కత్తి దూసి సురేంద్రుడికేసి ఒక్క అడుగు వేసి ఏదో సందేహం కలిగిన వాడిలాగా మళ్ళీ కాలకేసి తిరిగి మెరుపులాగా తన కత్తితో కాలకేసి తల నరికేశాడు. అహాకారాలు చెలరేగవలసిన సభలో చీమ చిటుక్కుమంటే వినబడే నిశ్శబ్దం. రాజభటులు నేల చూపులు చూస్తూ ఉండిపోయారు. అంతలో సభలో హర్షధ్వానాలు చెలరేగాయి. కాలకేసి చచ్చినందుకు ప్రజలు సంతోషిస్తున్నారు. సురేంద్రుడే విదర్భకు రాజు కావాలని సభలో ఏకాగ్రీవంగా నిర్ణయం జరిగింది. అతని పట్టాభిషేకం కూడా అప్పుడే జరిగిపోయింది. తర్వాత అతను తన మిత్రుడు సుధీరుని కౌగులించుకొని, నువ్వు కాలకేసిని చంపింది నన్ను రక్షించటానికా, లేక బైరాగి మాటలు అబద్ధం చెయ్యటానికా అని అడిగాడు. ఏదీ కాదు, కాలకేసి ప్రవర్తన నాకు చాలా అనుమానాస్పదంగా కనిపించింది. ఆ దుర్మార్గుడు తన రాజును రక్షించుకోకపోగా నువ్వు ఆ రాజును హత్య చేసిన మీదట నిన్ను ఉపయోగించుకొని తాను గద్దె ఎక్కాలని చూశాడు. బైరాగి జోస్యం అప్పుడే అబద్ధమయ్యింది. నువ్వే రాజును చంపావు, నువ్వే రాజు అయ్యావు అన్నాడు సుధీరుడు. సురేంద్రుడు నవ్వి, లేదు మిత్రమా, బైరాగి జోస్యం అక్షరాలా నిజమైంది. రాజును చంపింది నేను కాదు, కాలకేసి. ఆ నేరం నా మీద నెట్టి తాను రాజు కావాలని చూశాడు అన్నాడు. సుధీరుడు ఆశ్చర్యపోయాడు. తాను కాలకేసిని చంపకపోతే అతనే రాజై బైరాగి జోస్యం అబద్ధమయ్యేదే. అది నిజం కావటానికి సురేంద్రుడు, సుధీరుడు కూడా కృషి చేసిన వాళ్ళయ్యారు.